91 1 నుంచి 16 వరకు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను మిశ్రయించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడనియు యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును డాలైన ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ వెగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగముకైనను నీవు భయపడకుదు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనుము. నీకు అపాయము ఏదియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గము అన్నిటిలోనూ కాపాడును. ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహము భుజములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టునుగాక నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయుపు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను.